హలో ఫ్రెండ్స్, మై మినీ బ్లాగ్. కొంచెం వీడియో అయితే పెట్టడానికి లేట్ అయితే అయ్యింది. మేమైతే శివరాత్రికి రామ్ తీర్థాలు వెళ్ళాం. మరి మీరు ఎలాగ ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. రామ్ తీర్థాలు కూడా వచ్చిన వాళ్ళు అయితే చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మేమైతే శివరాత్రి రోజైతే రామ్ తీర్థాలు వెళ్ళాం. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం రామ్ తీర్థాలు వెళ్దామని. ఇంకా మా అక్క, మా బావ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అందరం స్టార్ట్ అయితే అయిపోయాం ఇంటికాడ నుంచి. మా ఇంటికాడ నుంచి అయితే ఇక్కడికి అరగంట జర్నీ. ఇంటికాడ 11 గంటలకు స్టార్ట్ అయ్యాం నైటు. ఇక్కడికి వచ్చినప్పటికి 11:30 అయ్యింది. ఇంకా జనం అయితే చాలానే ఉన్నారు. బస్సులు కూడా వేశారు ఊర్లోకి. చాలా బస్సులే వేశారు. జనం అయితే అలా వస్తూనే ఉన్నారు. లోపలికి రావాలంటే ఊర్లోకి 2-3 కిలోమీటర్ల ముందే ఆపేశారు. బైక్స్ గట్టా అక్కడ పెట్టేసి పార్కింగ్ చేసి ఇంకా మేమైతే నడుచుకొని అయితే అలా టెంపుల్ కాడికి అయితే వచ్చేసాం. ఇంకా జనం అయితే చాలానే ఉన్నారు. లైన్ చూస్తే అంత లైన్ లేదు. కొంతమంది లోపలికి వెళ్ళలేని వాళ్ళు కోవిల్లోకి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మేము కూడా అలాగే బయట నుంచి దండం పెట్టుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ముందుకు వెళ్తే కొండపైకి వెళ్ళడానికి, రామతీర్థాల కొండపైకి వెళ్ళడానికి దారి ఉందట. ఇంకా ముందుకైతే నడుచుకొని వెళ్తున్నాం. మెట్లు ఉంటాయట. ఆ ముందుకు అలాగే వెళ్తున్నాం అన్నీ చూసుకొని. ఇంకా నేను ఎప్పుడు శివరాత్రికి అయితే రామతీర్థాలు రాలేదు. చాలా బాగానే అయ్యిందేంటి పండగ, చాలా బాగా చేస్తున్నారు. పక్కన విలేజ్ వాళ్ళు అయితే చాలా జనమే వచ్చారు. వచ్చి ఇక్కడ వంట గట్ట చేసుకొని పండగలా చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే అలా ముందుకైతే నడుచుకొని వచ్చిన తర్వాత మెట్లు అయితే వచ్చేసాయి. ఇంకా పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు పైకి ఎక్కుతున్నారు. లేదు అనుకున్న వాళ్ళు, ఎక్కలేమో అనుకున్న వాళ్ళు అయితే కిందనైతే దండం పెట్టుకొని కూర్చుంటున్నారు. మా తమ్ముడైతే అక్క నేను పైకి వెళ్ళి అయితే వస్తాను అన్నాడు. సరేలేరా వెళ్ళిసిరారా అన్నాను. ఆడొచ్చే లోపు అయితే మేము కింద దండం పెట్టుకొని ఒక 50 మెట్లైనా ఎక్కుదామనేసి ఎక్కుతున్నాం పైకి అయితే. పైన అయితే జ్యోతి వెలిగిస్తారటండి, దీపం చాలా పెద్దది. అవన్నీ చూసుకొని అయితే వాడు వస్తానన్నాడు. ఈ లోపు మేమైతే మెట్లు ఒక 50 మెట్లు ఎక్కాము. కూర్చున్నాం, పక్కన రెస్ట్ తీసుకున్నాం. పైకి వెళ్దామంటే ఓపిక కూడా లేదండి. ఒక 5 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాం కదా. ముందు బైక్స్ ఆపేశారు. ఇంకా సగం మంది ఎక్కుతానంటున్నారు, సగం మంది వెళ్ళనంటున్నారు. ఇంకెందుకులే అనేసి కిందనే దండం పెట్టుకొని మేము ఉండిపోయాము. మా తమ్ముడు వెళ్ళి వచ్చేలోపు అయితే పక్కన కూర్చుందామని. కొండపైన అయితే రాముల వారికి, సీతమ్మ తల్లికి సంబంధించినవన్నీ ఉంటాయండి. మార్నింగ్ వెళ్తే లొకేషన్ గట్ట చాలా బాగుంటుంది. దర్శనం కూడా చేసుకోవడానికి బాగుంటుందండి. వాడు వచ్చిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఉదయాన్నే 4కి వెళ్ళాము ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మై మినీ బ్లాగ్. కొంచెం వీడియో అయితే పెట్టడానికి లేట్ అయితే అయ్యింది. మేమైతే శివరాత్రికి రామ్ తీర్థాలు వెళ్ళాం. మరి మీరు ఎలాగ ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. రామ్ తీర్థాలు కూడా వచ్చిన వాళ్ళు అయితే చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మేమైతే శివరాత్రి రోజైతే రామ్ తీర్థాలు వెళ్ళాం. మేము ముందే ప్లాన్